Hi guys, welcome back to Man of Cricket. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్. చెన్నై వచ్చేసరికి 32 రన్స్ తేడాతో గెలిచింది. దెర్ ఈస్ ఏ నేమ్ కాల్డ్ కమ్బ్యాక్ సూపర్ కింగ్స్. ఊరికే ఏం లేదు, 3 ఇన్ ఏ రో ఓడిపోయారు అండ్ దే కమ్బ్యాక్ స్ట్రాంగ్ అండ్ 2 ఇన్ ఏ రో గెలిచారు అండ్ దే ఆర్ లుకింగ్ కాన్ఫిడెన్స్. సో ఆల్ దే నీడ్ ఈజ్ ఒక్క మొమెంటం, ఆ మొమెంటం వచ్చింది అండ్ దే ఆర్ ఆన్ ద విన్నింగ్ సైడ్. సో నూర్ అహ్మద్ నుంచి బ్యూటిఫుల్ స్పెల్ వచ్చింది. అండ్ సో నూర్ అహ్మద్ లాస్ట్ ఇయర్ ఎలాంటి మ్యాజిక్ చేశాడు సేమ్. ఇప్పుడు చూసుకుంటే నూర్ అహ్మద్ ఎర్లియర్ గా అంతా అరౌండ్ ద వికెట్ వేసాడు, బట్ టుడే వచ్చేసరికి ఓవర్ ద వికెట్ వేసాడు. అండ్ నూర్ అహ్మద్ ఈజ్ ఎఫెక్టివ్ వెన్ ఆపోజిట్ స్పిన్నర్ వచ్చేసరికి ఆపోజిట్ స్పిన్నర్ మంచిగా కాంట్రిబ్యూట్ చేసి లైక్ ఎకానమికల్ గా బౌలింగ్ చేస్తే హీ వాస్ డామ్ గుడ్. సో లాస్ట్ సీజన్ చూసుకుంటే జడ్డు మనకు ఉన్నాడు. సో మిడిల్ ఓవర్స్ లో జడ్డు వచ్చేసరికి డామినేట్ చేస్తూ ఎకానమికల్ గా స్పెల్ చేస్తున్నప్పుడు అదర్ హ్యాండ్ లో నూర్ వచ్చేసరికి వికెట్ తీస్తున్నాడు. సేమ్ థింగ్ హ్యాపెన్ ఫర్ టుడే. లైక్ అదర్ హ్యాండ్ లో చూసుకుంటే అఖిల్ హుసేన్ డాట్ బాల్స్ పెట్టాడు అండ్ నూర్ అహ్మద్ వచ్చేసరికి అరౌండ్ ద వికెట్ ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేశాడు. అండ్ ఫ్లైట్ కొంచెం ఎర్లియర్ చూసుకుంటే ముందు మ్యాచెస్ చూసుకుంటే చాలా అంటే చాలా స్పీడ్ చేశాడు, బట్ ఇవాళ స్పీడ్ కొంచెం తగ్గించాడు, స్లో వేసాడు, వేరియేషన్స్ ఎక్కువ వేసాడు అండ్ హీ వాస్ పికింగ్ ద వికెట్స్ ఆఫ్ అజింక్య రహానే అండ్ లైక్ అజింక్య రహానే అలాగే క్రిస్ గ్రీన్ వికెట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ నూర్ అహ్మద్ వచ్చేసరికి లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, అది వచ్చేసరికి కంటిన్యూ చేశాడు. అండ్ సంజు శాంసన్ చూసుకుంటే ఎక్కడ సెంచరీ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఓవర్ లోనే రెచ్చిపోయాడు అండ్ ఆ తర్వాత మంచి మంచి షాట్స్ వచ్చాయి. సో సమ్హౌ లైక్ ఇన్ ద ఎండ్ ఇట్ వాస్ కొంచెం సంజు శాంసన్ కు స్టాండర్డ్స్ కు తగ్గ స్ట్రైక్ రేట్ కాదు, బట్ 150 స్ట్రైక్ రేట్. దిస్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ గ్రౌండ్. సో తను మంచిగా ఆడాడు. ఆయుష్ మాత్రే, వాట్ ఏ ప్లేయర్. సో ఆయుష్ మాత్రే వచ్చేసరికి ఈ పిచ్ లో బ్యాటింగ్, దట్ ఈస్ ద వన్ నాక్ హూ టేక్స్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ కేకేఆర్. సో వేరే లెవెల్ ఆడాడు. క్రిస్ గ్రీన్ బౌలింగ్ లో అయితే ఫుల్ షాట్స్, 4లు, 2 6లు, 2 4లు, పవర్ ప్లేలో వచ్చేసరికి రఫ్ ఆడించాడు. మంచి టాలెంటెడ్ బ్యాట్మెన్. సో హోప్ సిఎస్కే ఐస్ మాత్రమే ఓపెన్ చేసి రుతురాజ్ గైక్వాడ్ 1 డౌన్ వస్తే సంహౌ ఆ పవర్ ప్లే అడ్వాంటేజ్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఉంటదని ఐఎమ్ ఫీలింగ్. ఎందుకంటే ఆయుష్ మాత్రం చూసుకుంటే పవర్ ప్లేలో వచ్చేసరికి చాలా అంటే చాలా క్యాపిటలైజ్ చేసుకుంటాడు, వేరే ఋతురాజ్ కొంచెం టైం తీసుకొని. అలాగే ఋతు చూసుకుంటే స్పిన్నర్స్ చాలా మంచిగా ఆడతాడు, వేరే ఆయుష్ స్పిన్నర్స్ ను అంత ఫాస్ట్ కంపేర్ టు ఫాస్ట్ బౌలర్ స్పిన్నర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతాడు. సో స్పిన్నర్స్ ను మంచిగా హిట్ చేయలేడు, బట్ ఫాస్ట్ బౌలర్స్ ను వచ్చేసరికి ఊచ కొత్తగా వస్తాడు. సో పవర్ ప్లేలో మ్యాక్సిమైజ్ చేసుకోవాలంటే ఆయుష్ మాత్రం ఓపెన్ చేస్తే చాలా బెటర్. అండ్ మిడిల్ ఆర్డర్ లో ఎలాగో రుతురాజ్ గైక్వాడ్ స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తాడు. సో దట్స్ ద వన్ థింగ్. సో అండ్ నెక్స్ట్ చూసుకుంటే డెవాల్డ్ బ్రూవిస్ కొంచెం స్క్రాచ్ కనిపించాడు, బట్ వాట్ ఏ ప్లేయర్. లైక్ మంచి చాలా చాలా మంచిగా ఆడారు. లైక్ పిచ్ వచ్చేసరికి 2 పేస్ ఉండి స్పిన్నర్స్ గ్రిప్ దొరుకుతుంది, బట్ హీ వాస్ టేకింగ్ అండ్ లైక్ మంచిగా చెరిగి మరీ షాట్లు, కవర్ డ్రైవ్లు కొట్టాడు. అలాగే కొన్ని పవర్ఫుల్ నాక్స్ ఆడాడు. సో మంచి మంచి షాట్స్ వచ్చాయి తన బ్యాట్ నుంచి. ఇఫ్ ఇన్ కేస్ తను చివరి వరకు ఉంటే సమ్హౌ సిఎస్కే వాజ్ గోయింగ్ టు 20+ రన్స్. అండ్ సర్ఫరాజ్ నుంచి డీసెంట్ నాక్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ నుంచి మళ్ళీ ఫెయిల్యూర్. అండ్ శివం దుబే అండ్ జెమ్మి ఓవర్టన్ నుంచి పెద్దగా రన్స్ రాలేదు. లైక్ కార్తిక్ త్యాగి నుంచి బ్యూటిఫుల్ స్పెల్ వేశాడు. లైక్ లాస్ట్ ఓవర్ లో లైక్ వెన్ 2 బిగ్ హిట్టర్స్ లైక్ జెమ్మి ఓవర్టన్ అలాగే శివం దుబే లాంటి బ్యాట్స్మెన్స్ ఉన్నప్పుడు హీ వాజ్ నైలింగ్ ద యార్కర్స్ 140+ స్పీడ్. కన్సిస్టెంట్లీ యార్కర్లు వేసాడు అండ్ ఇంపార్టెంట్ టైంలో లైక్ డెవాల్డ్ బ్రూవిస్ వికెట్ తీశాడు, అలాగే సంజు శాంసన్ వికెట్ తీశాడు విత్ ప్యూర్. లైక్ సంజు శాంసన్ కి ఏదైతే డెలివరీ వేశాడో దట్ వాస్ లైక్ ముందు బాల్ చూసుకుంటే ప్రాపర్ లెంత్ లో ఉంది, సంజు వచ్చేసరికి 6 కొట్టాడు. అండ్ నెక్స్ట్ బాల్ వచ్చేసరికి పర్ఫెక్ట్ బాల్ వేసాడు అండ్ సంజు వచ్చేసరికి ఫేస్ కి బీట్ అయ్యి తను బౌల్డ్ అయిపోయాడు. అలాగే ఇంపార్టెంట్ టైంలో డెవాల్డ్ బ్రూవిస్ వికెట్ తీశాడు, స్లో వేరియేషన్ అండ్
KKR did very well. So their bowling attack, I mean their bowling plans were damn good, but Ayush Matra was spoiled the party. So he comes, he delivered, and brings the team to సో యావరేజ్ సో ఈ గ్రౌండ్ లో చూసుకుంటే యావరేజ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 192 అకార్డింగ్ టు ద పిచ్ చూసుకుంటే 190 ఇస్ ద ప్యార్ స్కోర్. బట్ సమ్హౌ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఒక 15 రన్స్ ఎక్కువ చేయాల్సింది. బట్ సమ్హౌ సిఎస్కి వచ్చేసరికి 15 రన్స్ షార్ట్, బట్ దట్ ఈస్ విన్నింగ్ స్కోర్. లైక్ 192 ఈస్ ఎ విన్నింగ్ స్కోర్, బట్ కన్సిడరింగ్ ద సిఎస్కే బౌలింగ్ అటాక్ ఇట్ వాస్ ఒక 14 రన్స్ బ్యాటింగ్ లో షాట్ అనిపించింది. బట్ బౌలింగ్ లో చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ నుంచి బ్రిలియంట్ క్యాప్టెన్సీ కనపడింది. సో ఫస్ట్ ఓవర్ చూసుకుంటే కేకేఆర్ వచ్చేసరికి ఆల్ దే టాక్టిక్స్, సో సమ్హౌ లైక్ వాళ్ళకి తెలుసు లైక్ అఖిల్ హుసేన్ వచ్చేసరికి పవర్ ప్లే లో బౌలింగ్ వేస్తాడు, అండ్ బోత్ ఫిన్ అలెన్ అండ్ అజింక్య రహానే వర్ స్ట్రగుల్ అగైన్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కాబట్టి వాళ్ళు స్ట్రాటజికల్ గా ఎవరిని సునీల్ నారాయణ్ ఓపెన్ చేశారు. సో సునీల్ నారాయణ్ చూసుకుంటే సునీల్ నారాయణ్ వచ్చాడు. సో దానివల్ల అఖిల్ హుసేన్ ను అఖిల్ హుసేన్ ను కొంచెం లేటుగా తీసుకురావాల్సి వచ్చింది. అండ్ ఖలీల్ నుంచి మంచి బ్యూటిఫుల్ స్పెల్ వేసాడు, మంచి మంచి బాల్స్ వేసాడు. అండ్ ఇంపార్టెంట్ సునీల్ నారాయణ్ వికెట్ తీశాడు. అలాగే చూసుకుంటే అన్సుల్ కంబోజ్ బ్యూటిఫుల్ బాల్ వేసి డేంజరస్ ఫిన్ అలెన్ వికెట్ తీశాడు. దట్స్ ద మ్యాచ్ టర్నింగ్ పాయింట్ 1. సో ఫిన్ అలెన్ వికెట్ తీసిన తర్వాత మ్యాచ్ అనేది టోటల్లీ గన్. ఆ తర్వాత సంజు ఖలీల్ నుంచి మంచి మంచి బాల్స్, డాట్ బాల్స్ పడ్డాయి. మంచిగా బాల్ అనేది స్వింగ్ అయింది తన బౌలింగ్ లో. అలాగే సంజు లైక్ సునీల్ నారాయణ్ వికెట్ తీశాడు. తర్వాత అఖిల్ హుసేన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ స్పెల్ వేశాడు. అఖిల్ హుసేన్ నుంచి మంచి బాల్స్, లైక్ అఖిల్ హుసేన్ కు చూసుకుంటే సునీల్ నారాయణ్ ఒక క్యాచ్ డ్రాప్, లైక్ దేర్ వర్ 3 క్యాచ్ డ్రాప్స్. రుతురాజ్ గైక్వాడ్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ అండ్ ఆయుష్ దేవాల్ బ్రూయిస్ ముగ్గురు క్యాచ్ డ్రాప్ చేశారు. ముగ్గురు మంచి ఫిల్లర్స్, బట్ దే ఆర్ డ్రాపింగ్ ద క్యాచ్. అండ్ రుతురాజు సునీల్ నారాయణ్ క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ లక్కీలీ డ్యామేజ్ జరగక ముందే సంజు ఆయుష్ మాత్రమే బౌలింగ్ లో వికెట్ తీశాడు. సో తను వచ్చేసరికి వికెట్ తీశాడు, తన వికెట్. అండ్ ఓవరాల్ సిఎస్కే తర్వాత పవర్ ప్లేయర్ లైక్ అఖిల్ హుసేన్ నుంచి మంచి స్పెల్ వచ్చింది. ఈవెన్ నూర్ అహ్మద్ వాజ్ బౌలింగ్ వెరీ వెల్. సో మంచిగా వేసుకుంటూ వచ్చారు ఇద్దరు. తర్వాత 12th ఓవర్ దే డిడ్ సమ్ మిస్టేక్. రుతురాజ్ వన్స్ స్ట్రాటజీ తర్వాత దే డిడ్ మిస్టేక్. ఐడియల్లీ ఋతు వీళ్ళిద్దరినే కంటిన్యూ చేయాల్సింది, బట్ గుర్పన్ప్రీత్ సింగ్ వచ్చాడు. ఆ ఓవర్ లో చూసుకుంటే అజింక్య రహానే నుంచి 2 6 వచ్చాయి. అండ్ తర్వాత నెక్స్ట్ ఓవర్ చూసుకుంటే లైక్ అఖిల్ హుసేన్ బౌలింగ్ లో అజింక్య రహానే క్యాచ్ డ్రాప్ అయింది. అండ్ వెంటనే చూసుకుంటే అదే ఓవర్ లో నెక్స్ట్ బాలే అంకుల్ రఘువంశీ వచ్చేసరికి దేవాల్ బ్రూయిస్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ ఆ నెక్స్ట్ ఓవర్ లోనే నూర్ అహ్మద్ వచ్చేసరికి 2 వికెట్ తీశాడు. తర్వాత లైక్ కేకేఆర్ వాజ్ నోవేర్. సో వాళ్ళ బ్యాట్మెన్ స్టాప్ ఆర్డర్ మీద రింకు సింగ్ చూసుకున్న రింకు సింగ్ వచ్చేసరికి డాట్ బాల్స్ ప్రెజర్ పడింది అని తను వచ్చేసరికి నూర్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. సో వాళ్ళు స్టిల్ లుకింగ్ ఫర్ సమ్ పర్ఫెక్ట్ కాంబినేషన్. సో వాళ్ళు ఇంకా ఆ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళకు ప్రాపర్ ప్లేయింగ్ 11 తీసుకురావాలి వాళ్ళు. అండ్ అదర్ హ్యాండ్ సిఎస్కే లుకింగ్ కాన్ఫిడెంట్. అండ్ వన్స్ సిఎస్కే సమ్హౌ లైక్ దట్ ఫినిషర్ కొంచెం ఫినిషింగ్ ఒక 10 to 15 రన్స్ షార్ట్ ఉన్నారు. సో కేకేఆర్ మీద కాబట్టి సరిపోయింది, బట్ సమ్ అదర్ టీమ్ అయితే కంటిన్యూస్లీ వికెట్లు పడ్డాయి. సో అది కాకుండా ఉంటే సిఎస్కే ఆల్సో ఫేసింగ్ స్ట్రగుల్స్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి, మీ మ్యాచ్ టర్నింగ్ మూమెంట్ ఏంటి అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.